మేము పడ్డాం, దశాబ్దాలు పడ్డాం, చాలు, అలసిపోయాం. ఈ మార్పు రావాలని 10 సార్లు మీరు మాట్లాడుకొని ఆలోచించుకొని ఇళ్లలో కూడా వెళ్ళి వర్గాలకు అతీతంగా ఆలోచించండి ఏది మంచిదని. కేవలం కొన్ని కుటుంబాలే బాగుపడితే మిగతా కుటుంబాల వాళ్ళ కింద దాసోహం చేసి వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగుతాం, అలాంటి బతకాలంటే దయచేసి అందరూ అలా బతికేయండి. అలా బతికేయచ్చు, చచ్చిపోవచ్చు కూడా. అలా కాకుండా ఎదురు తిరగచ్చు, ధైర్యంగా గుండు తల ఎగిరేసి కూడా బతకచ్చు. మీకు ఏది నిర్ణయించుకున్నా మీరు నిర్ణయించుకోండి. పిరిగితనంతో మోచేతి నీళ్లు తాగుతా బతుకుదామా, లేదంటే తల ఉంచుకొని ఎగరేసుకొని గుండెలు ఎగరేసుకుని ముందుకెళ్దాం అనేది జెండా పట్టుకొని అది మీరు ఆలోచించుకోండి. ఈ రెండే ఉన్నాయి మనకి. నేనైతే రెండో దానికి వెళ్తాను. ఉంటాయి పోతే ప్రాణాలు, కానీ మార్పు అయితే తీసుకొచ్చే జర్నీకి వెళ్ళాలి అంటే నేను భయపడటానికి నేను ఉండను. ఇది ఆవేశంతో చెప్పకండి, అది కూడా చెప్తున్నాను, ఆలోచనతో చెప్పండి. కరెక్టే. నేనేంటంటే ఒక్క రోజుకి పెట్టకండి, ఎందుకంటే రోజు రాలేం, కానీ రోజు ఆలోచించగలం. మీరు బలంగా ఆలోచించండి, మార్పు రావాలని కోరుకోండి. ప్రతిరోజు పొద్దున్న లెగవగానే దేవుడికి దండం పెట్టుకుంటాం కదా, ఒకసారి మార్పు రావాలని కోరుకోండి. కులాలకి మతాలకి అతీతంగా మస్జిద్కి వెళ్తే వెళ్ళండి, అల్లాహ్ని అడగండి, మార్పు రావాలని కోరుకోండి. ఒక్కొక్క అమ్మవారి దగ్గరికి వెళ్తే మార్పు రావాలని కోరుకోండి. ఇంతే చాలు, మీరు చేయాల్సింది అదే కోరుకుంటున్నాను. బయటకు వచ్చి ఎవరిని ఎదిరించమని కూడా చెప్పట్లా, మార్పు రావాలని కోరుకోండి. మార్పు వస్తుంది. మీరు భయపడుతున్నారు ఆలోచించడానికి, మార్పు రావడానికి. ఇంత ఒకడు వచ్చి నేను బయటకు వచ్చి ఇంత పోరాటం చేస్తుంటే ఇదే ఇలాంటి వ్యక్తులే ఆ రోజు పీఆర్పీని కూడా వెనక్కి లాగేసింది. ఇలాంటి వ్యక్తులే నన్ను ఈ రోజున క్వశ్చన్ చేసే వ్యక్తులు లాగేశారు ఆ రోజున. అలాంటి వ్యక్తులు వద్దు మనకి. అలాంటి నెగిటివ్ మాట కూడా నాకు నచ్చదు. నన్ను వెనక్కి లాగే మాట ఎవరు మాట నచ్చదు. నన్ను ముందుకెళ్ళే మాట చెప్పండి, అంతేగాని కూర్చోబెట్టి అడుగు ముందుకేస్తే ఐదో వద్దామంటే నాకు అలాంటి వాళ్ళు పక్కన వదిలేస్తాను, పక్కన పడేద్దాం అలాంటి వాళ్ళని. అలా అని చెప్పి నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా మీ ప్రాణాలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు నేనైతే పెట్టను. నేను ఎప్పుడు మిమ్మల్ని నేను ఓటమికి ఒకటి చెప్తున్నాను, నేను ఓడిపోవడానికైనా సిద్ధమే, కానీ మీ ప్రాణాలను పణంగా పెట్టడానికి నేను సిద్ధం కాదు. అది మటు గుర్తుపెట్టాను. నాకు మీరు ముఖ్యం. ఒక ప్రాంతంలో నాకు మా జన సైనికుల ప్రాణాల ఓటు గెలుపు అంటే నాకు మీకు మీ ప్రాణాలు ముఖ్యం. నాకు ఓడిపోయినా పర్లేదు అక్కడ. నాకు ఇందాక నాయకులు ఒకరు చెప్తా ఉన్నాను, అక్కడ ఉన్న గ్రూప్ని ఎదుర్కోవాలి, ఒక బలమైన వ్యక్తి కావాలంటే మళ్ళీ అతను వచ్చి మన మీద ఎక్కితే ప్రయోజనం ఏంటి? అలాంటి వ్యక్తులు వద్దు నాకు. మా వాళ్ళు రక్షించుకునే వ్యక్తులు కావాలి, ధర్మానికి కట్టుబడ్డ వ్యక్తులు కావాలి. మేమున్నాం, నేను బతికున్నాను. నాకు వెనకంజి వేసే వ్యక్తిని కాదు, వివేకంతో నడిచే వ్యక్తిని, యోచన చేసే వ్యక్తిని. ఒక ఆలోచించానంటే 100 సంవత్సరాలు ఎట్లా ఉండాలని ఆలోచిస్తాను నేను. 10 సంవత్సరాలు ఎలా ఉంటుంది ఈ మాట మాట్లాడితే ఆలోచించే మాట్లాడతాను. రెచ్చగొట్టేలా మాట్లాడను. ఇప్పుడు బలంగా ఎందుకు మాట్లాడుతూ అంటే మా బతుకులు మమ్మల్ని బతకనివ్వకపోతే నేను ఒకటే అనుకున్నాను, డబ్బులున్నా ప్రయోజనం లేదు. ఒక పారిశ్రామికవేత్తలు కూడా భయపడతా ఉన్నారు రాయలసీమకి రావడానికి, ఎందుకంటే ఎవరు వచ్చి కొడతారో తెలియదు మాకని. అలాంటి కుటుంబాల మధ్య భయపడితే ఎట్లా? మనకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? నీళ్లు వస్తే నాయకుల పొలాల నుంచి వెళ్ళాలి తప్ప మిగిలిన అడుగు నీళ్ళు మిగతా వాళ్ళకంటే ఎట్లా? ఇవన్నీ మారాలంటే బలంగా మారాలి. ఎంతమంది యువతను బెదిరించగలరు? ఒకసారి చైతన్యం కానీ వచ్చింది అంటే, ఆలోచన స్ఫూర్తి వచ్చింది అంటే బలంగా మార్పు జరిగిపోతుంది. అలాగే నాయకులు రావాలనుకుంటున్న నాయకులు కూడా నేను ఒకటే చెప్తున్నాను, నా రిక్వెస్ట్ ఒకటే, ఒక అభిప్రాయాన్ని చాలా స్ఫుటంగా చెప్పడం నేర్చుకోండి, బలంగా ఖండించండి. వాళ్ళెవరో 100 మంది ప్రైవేట్ సైని ఉన్నారు మనల్ని ఇబ్బంది పెడతారంటే అసలు అలాంటి వాళ్ళు నా దగ్గరికి రాకండి. నేను ధైర్యంగా ఉండే వ్యక్తి, నా దగ్గర పిరికి మంది వద్దు. నాకు 1,00,000 మంది పిరికి వాళ్ళు అవసరం లేదు, ఒక్క ధైర్యవంతుడు చాలు నాకు.